వర్ధిల్లాలి కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి మన భారత వైన్స్ వాళ్ళ మెసేజ్ లేదు అన్నా చూడవాడా థ్యాంక్ యూ సార్ ప్రపంచంలోకెల్లా అతి గొప్ప ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతిని స్మార్ట్ సిటీగా చేస్తున్నామని ప్రకటించి ఈ నగరాన్ని ప్రపంచంలోనే ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తాము, అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి నగరంగా తీర్చిదిద్దుతాము, ఏ ఒక్కరికి ఎక్కడ ఏ సమస్య రాకుండా చేస్తాము, తిరుపతి వీధులన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచేటట్టు చేస్తాము, ఎక్కడ మురికి అన్నదే లేకుండా చూస్తాము, దోమల బెడద అన్నది రానే రాదు, వీధులన్నీ కూడా అద్దంలాగా మారిపోతాయి అని ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఇది నెహ్రూ నగర్ 30వ వార్డు తిరుపతిలో. చాలామంది మైనారిటీలు బలహీన వర్గాల వాళ్ళు నివసించేటువంటి ప్రాంతం. కనీసం 3 అడుగులు కూడా వెడల్పు లేనటువంటి చిన్న చిన్న సందులు దాదాపు 100కు పైగా ఉన్నాయి ఇక్కడ. అండర్ డ్రైనేజీ సిస్టమ్ పాడయ్యి దాని నుంచి వచ్చేటువంటి దుర్గంధం వలన చిన్నపిల్లలు మరణించే అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వానికి చీమ చిటుక్కుమన్నట్టు కూడా లేదు. మేము సైన్స్ కాంగ్రెస్ను జరిపాం, మొత్తం దేశానికంతా కూడా గొప్ప శాస్త్రీయ సంకేతాలను అందించామని గొప్పలు చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇలాకా
తిరుపతిలో ఇంత దుర్భరంగా ఉంది. ఈ సందుల్లో, ఈ గొంతుల్లో పందుల కంటే కూడా హీనంగా బ్రతకవలసినటువంటి పరిస్థితి చంద్రబాబు గారి పరిపాలనలో ఈ ప్రాంత ప్రజలకు వచ్చింది. వేసవి ముంచుకొస్తోంది. నీటి ఎద్దడితో ఇప్పటికే నకలకలాడిపోతున్నారు. దోమల బెడతతో తనకలాడిపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఒక్క చిన్న సహాయం కూడా రాకుండా కొన్ని వందల మంది పెన్షన్ల కోసమని ఎదురుచూపులు చూస్తున్నారు. జన్మభూమి కార్యక్రమాలు తూతూ మంత్రాలుగా జరపటమే తప్ప ఇలాంటి మురికి వాడల లోపలికి వచ్చి ఆ ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకుందాము అన్నటువంటి ప్రయత్నమే చేయకుండా వాళ్ళ జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆడుకుంటోంది. ఇక ఇది ఎంతో కాలం సాగదు. ప్రజలందరూ కూడా మేల్కొంటున్నారు. తగిన రీతిలో బుద్ధి చెప్పక తప్పదు చంద్రబాబుకు అని హెచ్చరిస్తున్నారు.